సృష్టిలో ఒకేలా ఉండే వ్యక్తులు 7గురు ఉంటారని మన పెద్దలు చెబుతూ ఉంటారు. నిజంగా అంతమంది ఉన్నారో లేదో గానీ ఒకేలా కనిపించే 2-3 వ్యక్తులు ఉండడం సాధారణంగా చూస్తూనే ఉంటాం. అఫ్కోర్స్ కవలలుగా కలిసి పుట్టిన వాళ్ళకి పోలికలుంటాయి. కానీ ఎలాంటి రక్త సంబంధం లేకపోయినా మనలాగే మరొకరు ఉండొచ్చు. ఇలాంటి వాళ్ళనే డోపల్ గ్యాంగర్స్ అంటారు. అచ్చం మనలాంటి మరో వ్యక్తి ఉంటే విచిత్రమే. విచిత్రం సరే, నిజానికి అది అవసరమని అంటున్నారు సైంటిస్టులు. అదే డిజిటల్ డోపల్ గ్యాంగర్ అంటే. ఇప్పుడు సైంటిస్టులు ఒక కొత్త టెక్నాలజీ ట్రెండ్కి తెరదీశారు. మనుషులకి డూప్లికేట్స్ లాగా కనిపించే డిజిటల్ ట్విన్స్ని తయారు చేస్తున్నారు. ఎందుకు, ఏంటి టెక్నాలజీ, ప్రయోజనకరమా, ప్రమాదకరమా? ఆసక్తికరమైన ఈ ట్రెండ్ గురించి అందరూ తెలుసుకోవాల్సిందే. డోపెల్ గ్యాంగర్ ఈ పదం ఎప్పుడైనా విన్నారా? ఈ పదం జర్మన్ భాష నుంచి వచ్చింది. డబుల్ వాకర్ అని అర్థం. అంటే ఒకే వ్యక్తి 2 రూపాలలో ఉన్నట్టు కనిపించడం అన్నమాట. సింపుల్గా చెప్పాలంటే రక్త సంబంధం లేకపోయినా పోలికలు ఉండే వ్యక్తుల్ని డోపెల్ గ్యాంగర్స్ అంటారు. ఈ వెబ్సైట్ చూడండి, దీని పేరు గెట్ డోపెల్. డూప్లికేట్స్ని వెతికి పట్టుకునే సైట్ ఇది. ఈ ప్రపంచంలో అచ్చం మీలాగే ఉండే మరో వ్యక్తిని ఇక్కడ మీరు వెతికి పట్టుకోవచ్చు. అలా తమ డూప్లికేట్లని వెతికి పట్టుకున్న జనం ఆల్రెడీ ఇక్కడ కనిపిస్తారు. ఒకేలా ఉండే 2-3 వ్యక్తుల గ్రూపులెన్నో ఈ సైట్లో ఉన్నాయి. ఆ మధ్య అమిగోస్ అనే ఓ తెలుగు సినిమా వచ్చింది. ఆ సినిమాలో 3 ఒకేలా ఉంటారు. ఈ గెట్ డోపెల్ వెబ్సైట్ ద్వారానే వాళ్లు కలుసుకుంటారు. అయితే ఇక్కడ మనం చెప్పుకునేది ప్రకృతి సిద్ధమైన డోపెల్ గ్యాంగర్స్ గురించి కాదు, సైంటిస్టులు సృష్టిస్తున్న డిజిటల్ డోపెల్ గ్యాంగర్స్ గురించి. అసలు డిజిటల్ డోపెల్ గ్యాంగర్ అంటే ఏమిటి? అచ్చం మనలాగే ఉండే డిజిటల్ రూపం అన్నమాట. ఇలాంటి కాపీల్ని డిజిటల్ ట్విన్స్ అని కూడా అంటున్నారు. టెక్నాలజీ పెరిగాక మనుషులకి డిజిటల్ డూప్లికేట్స్ ని తయారు చేయడం మొదలైంది. అసలు వ్యక్తి మామూలు ప్రపంచంలో ఉండే భౌతికంగా ఉంటారు. అచ్చం అతని డిజిటల్ కాపీని వర్చువల్ ప్రపంచంలో సృష్టిస్తారన్నమాట. అద్దంలో బొమ్మలాగా వర్చువల్ గా కనిపించే మనిషి తాలూకు మరో రూపమే డిజిటల్ డోపెల్ గ్యాంగర్. అద్దంలో కనిపించే రూపానికి కుడి ఎడమలు మారతాయి. డిజిటల్ డోపెల్ గ్యాంగర్ అంతకంటే గొప్పది, విశిష్టమైంది. దీని రూపం మాత్రమే కాదు, అలవాట్లు, నడక, మాట, ప్రవర్తన అన్నీ అచ్చం ఒరిజినల్ మనిషిలాగే ఉంటాయి. ఉండడమే కాదు, అది మనిషిలాగే ప్రవర్తిస్తుంది. అనేక విషయాలకి ఆ మనిషిలాగే ప్రతిస్పందిస్తుంది. ఎలా సాధ్యమంటే సాధ్యమే. ఎందుకంటే ఒరిజినల్ మనిషి నుంచి డేటాను తీసుకొని ఆ డిజిటల్ డూప్లికేట్ని తయారు చేస్తారు. అసలు ఇలా మనుషులకి డిజిటల్ ప్రతిరూపాలు తయారు చేయడం ఎందుకు? కారణాలు చాలానే ఉన్నాయి. మామూలుగా కష్టమయ్యే ప్రయోగాల్ని ఈ డిజిటల్ రూపాల ద్వారా ఈజీగా చేసి చూడవచ్చు. ఉదాహరణకి, ఒక వ్యక్తికి ఒక వ్యాధి ఉందనుకోండి, దానికి ఒక పలానా మెడిసిన్ వాడాలనుకున్నారు, కానీ వాడితే ఏమవుతుందో తెలియదు. అలాంటప్పుడు ఆ మందుని నేరుగా ఆ వ్యక్తి శరీరం మీద ప్రయోగించి చూస్తే ఏమవుతుంది? ఏదైనా తేడా వస్తే ప్రమాదం కలగవచ్చు. అలాంటప్పుడు ఆ మెడిసిన్ని అలా నేరుగా మనిషి బాడీ మీద ప్రయోగించకుండా వర్చువల్గా అతని డిజిటల్ రూపం మీద వాడి చూడవచ్చు. ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు. ఎలా సాధ్యం అంటే సాధ్యమే. ముందుగా ఆ వ్యక్తి తాలూకు మెడికల్ డేటాని ఆ డిజిటల్ రూపానికి ఇస్తారు. ఆ తర్వాత వర్చువల్గా ఆ మెడిసిన్ని ఇచ్చి పరిస్థితుల్ని సిమ్యులేట్ చేస్తారు. అప్పుడు ఏం జరుగుతుందన్నది డిజిటల్ ప్రపంచంలో తెలిసిపోతుంది. ఫలితాలు కళ్ళెదురుగా కనిపిస్తాయి. అంటే ఆ మందుని నిజంగా ప్రయోగించకుండానే దానికి అతని శరీరం ఎలా ప్రతిస్పందిస్తుందో తెలుసుకోవచ్చు. ప్రమాదానికి అవకాశం ఇవ్వకుండానే ఫలితాన్ని ఊహించవచ్చు. రిస్క్ లేకుండానే టెస్ట్ చేసేయవచ్చు. ఇలా డిజిటల్ డోపెల్ గ్యాంగర్స్ వల్ల ప్రయోజనాలు చాలానే ఉన్నాయి. అసలు ఒక డిజిటల్ రూపం అసలైన మనిషి రూపంలాగా ఎందుకు ప్రవర్తిస్తుంది? అలా సిమ్యులేట్ చేయటం సాధ్యమేనా అంటే సాధ్యమే అంటున్నారు సైంటిస్టులు. అసలు మనిషి తాలూకు డేటాని ఎంత పర్ఫెక్ట్గా అందించగలిగితే అంత చక్కగా ఆ డిజిటల్ రూపం ప్రతిస్పందిస్తుంది. సరే, మనుషులకి అచ్చమైన డూప్లికేట్స్లా ప్రవర్తించగలిగే ఆ వర్చువల్ రూపాల్ని ఎలా రూపొందిస్తారు? డిజిటల్ డోపెల్ గ్యాంగర్స్ని ఎలా తయారు చేస్తారు? అదే తెలుసుకుందాం. డిజిటల్ ట్విన్ రూపకల్పన అనేది అనేక దశలుగా జరుగుతుంది. డేటా అనలిటిక్స్, ఏఐ ఆధారిత మోడలింగ్ లాంటి మోడర్న్ టెక్నిక్స్ ద్వారా ఇది సాధ్యమవుతుంది. డేటా సేకరించడం, మోడలింగ్, మెషిన్ లెర్నింగ్, ఇంటిగ్రేషన్, టెస్టింగ్, ఇలా ఎన్నో దశలుంటాయి. ముఖ్యంగా ఏఐ వచ్చాక ఈ డిజిటల్ ట్విన్ టెక్నాలజీ సులువుగా మారింది. ముందుగా డేటాని సేకరిస్తారు. ఒక డిజిటల్ డోపెల్ గ్యాంగర్ను రూపొందించడానికి వ్యక్తిగత డేటా కీలకం. ఒక వ్యక్తి తాలూకు ముఖ కవళికలు, భావ ప్రకటనలు, భంగిమలు, జెస్చర్స్, శరీర ఆకృతి, వాయిస్ నమూనాలు, ఇలాంటి బయోమెట్రిక్ డేటాని ముందుగా సేకరిస్తారు. తర్వాత మోషన్ డేటా, వ్యక్తి నడిచే విధానం, భౌతికమైన కదలికలు, ఇవన్నీ ఏఐ ద్వారా క్యాప్చర్ చేస్తారు. ఇక ఆరోగ్యపరమైన రికార్డులు,
ప్రవర్తనకి సంబంధించిన నమూనాలు, శైలులు, ఇలాంటి వ్యక్తిగత సమాచారం కూడా తీసుకుంటారు. ఇక సోషల్ మీడియా ద్వారా కూడా డేటా తీసుకుంటారు. అంటే ఆ వ్యక్తికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు, సంభాషణలు వగైరా కూడా డిజిటల్ రూపం తయారు చేయడంలో కీలకమవుతాయి. ఆ తర్వాతి దశ మోడలింగ్, 3D అవతార్ క్రియేషన్. మనిషిని ఫేషియల్ స్కానింగ్ చేసి 3D మోడల్ క్రియేట్ చేస్తారు. అన్రియల్ ఇంజిన్, మెటల్ హ్యూమన్ క్రియేటర్ లాంటి సాఫ్ట్వేర్ల ద్వారా వ్యక్తి ముఖాన్ని, శరీరాన్ని డిజిటల్ రూపంలో తయారు చేస్తారు. తర్వాత బాడీ మోషన్ క్యాప్చర్, దీనినే మోషన్ క్యాప్చర్ అని అంటాం. సింపుల్గా మోక్యాప్ అని కూడా అంటారు. ఈ టెక్నాలజీ ద్వారా వ్యక్తి కదలికల్ని ట్రాక్ చేసి, క్యాప్చర్ చేసి వాటిని డిజిటల్ మోడల్కి అందిస్తారు. ఆ తర్వాత వాయిస్ సింథసైజింగ్ జరుగుతుంది. ఏఐ ఆధారంగా వ్యక్తి గొంతుని వాయిస్ క్లోన్ చేసి అదే వాయిస్ని డిజిటల్ రూపానికి అందిస్తారు. తర్వాత ఏఐ అనలిటిక్స్ దశ ఉంటుంది. ఈ దశలో వ్యక్తి నడవడిక, మాట్లాడే తీరు, హావభావాలు లాంటి విషయాలన్నింటినీ ఏఐ అధ్యయనం చేస్తుంది. వివిధ రకాల వ్యక్తిగత విషయాల డేటాని తీసుకొని డిజిటల్ రూపానికి అప్లై చేసిన తర్వాత దానంతటినీ ఏఐ ద్వారా మిషన్కి అర్థమయ్యేలా చేస్తారు. ఆ తర్వాత న్యూరల్ నెట్వర్క్స్ అనేవి రంగంలోకి దిగుతాయి. డీప్ లెర్నింగ్ మోడల్స్ ఉపయోగించి ఈ డిజిటల్ డోపెల్ గ్యాంగర్ని అసలైన మనిషిలాగా ప్రవర్తించేలాగా మెరుగుపరుస్తారు. చివరిగా రియల్ టైమ్ సింక్ అనేది జరుగుతుంది. అంటే ఏఐ ఆధారంగా ఆ డిజిటల్ రూపం మనతో రియల్ టైంలో స్పందించగలుగుతుంది. ఆ తర్వాత ఇంటిగ్రేషన్ అండ్ టెస్టింగ్ దశ. ఇందులో విఆర్, ఏఆర్లతో పనిపడుతుంది. అంటే వర్చువల్ రియాలిటీ, ఆగ్మెంటెడ్ రియాలిటీ. అనేక వాతావరణాల్ని వర్చువల్గా కల్పించి డిజిటల్ డోపెల్ గ్యాంగర్ని రకరకాల పరిస్థితులకు గురిచేసి దాని ప్రతిస్పందనల్ని పరీక్షిస్తారు. ఇలాగే చాట్బాట్స్, వాయిస్ అసిస్టెంట్ల ద్వారా ఆ డిజిటల్ రూపం తాలూకు డిజిటల్ వ్యక్తిత్వాన్ని కూడా పరీక్షిస్తారు. ఉదాహరణకి అలెక్సా, గూగుల్ అసిస్టెంట్ వాయిస్ ఆధారిత ఏఐ అసిస్టెంట్స్తో ఆ డిజిటల్ రూపంతో రకరకాలుగా కమ్యూనికేట్ చేస్తారు. ఇక చివరిగా మానవ సమానత ధృవీకరణ, దీనినే హ్యూమన్ లైక్నెస్ వాలిడేషన్ అంటారు. అంటే ఏంటి? ఆ డిజిటల్ రూపం అచ్చం మనిషిలాగే ఉందా, అలాగే ప్రవర్తిస్తోందా అనే టెస్ట్ అన్నమాట. ప్రాణం లేనిదే అయినా ఆ డిజిటల్ మోడల్ నిజమైన వ్యక్తిలాగే ఉంటుంది, ప్రవర్తిస్తుంది. అయినా అది మనిషికి ఎంత దగ్గర పోలిక కలిగి ఉందన్నది ముఖ్యం. అది ఈ పరీక్షలో తేలిపోతుంది. మొత్తం మీద మనిషికి డిజిటల్ డూప్లికేట్ని తయారు చేసే ఈ మొత్తం ప్రక్రియలో ఎన్నో రకాల టెక్నికల్ టూల్స్, సాఫ్ట్వేర్లతో అవసరం ఉంటుంది. బ్లెండర్, అన్రియల్ ఇంజిన్, మెటా హ్యూమన్ లాంటి 3D మోడలింగ్ టూల్స్, ఎక్సెన్స్, ఆప్టిట్రాక్ లాంటి మోషన్ క్యాప్చర్ హార్డ్వేర్, రిజెంబల్ ఏఐ, డిస్క్రిప్ట్ ఓవర్డబ్ లాంటి వాయిస్ క్లోనింగ్ టూల్స్, డీప్ మైండ్, ఓపెన్ ఏఐ, ఎన్విడియా గ్యాన్స్ లాంటి మిషన్ లెర్నింగ్ ఏఐ టూల్స్, ఇలా ఎన్నిటినో వాడి డిజిటల్ డోపెల్ గ్యాంగర్స్ని రూపొందిస్తారు. ఒక్కసారి ఈ డిజిటల్ ట్విన్ రూపొందాక దాంతో అనేక ప్రయోగాలు చేసి చూసే అవకాశం ఉంటుంది. మనిషికి మరో రూపం డిజిటల్ ట్విన్ లేదా డిజిటల్ డోపెల్ గ్యాంగర్. నిజానికి డిజిటల్ ట్విన్స్ టెక్నాలజీ 20 ఏళ్ల క్రితమే మొదలైంది. మొదట్లో దీన్ని పారిశ్రామిక రంగంలో మాత్రమే ఉపయోగించేవారు. కానీ 2010 తర్వాత కంప్యూటింగ్ పవర్ బాగా పెరగడం వల్ల డిజిటల్ ట్విన్స్ తయారీ ఈజీగా మారడం మొదలెట్టింది. కానీ మనిషిని అనుకరించడంలో వాటికి అంత అవకాశం లేదప్పుడు. అయితే ఇప్పుడు సీన్ మారింది. ఏఐ ఊపందుకోవడంతో ఈ డిజిటల్ డోపెల్ గ్యాంగర్స్కి కొత్త ప్రాణం వచ్చినట్టయింది. అయితే ఇలా భౌతిక ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషికి డిజిటల్ ప్రపంచంలో డూప్లికేట్ని తయారు చేస్తే లాభమా, నష్టమా, ప్రయోజనకరమా, ప్రమాదకరమా? అదే ఇప్పుడు తెలుసుకుందాం. డిజిటల్ డోపెల్ గ్యాంగర్స్ వల్ల ఎన్నో లాభాలున్నాయి. ఉదాహరణకి వైద్య రంగంలో ఇవి విప్లవాత్మకమైన మార్పులు తేగలవు. రోగుల డిజిటల్ కాపీల్ని ఉపయోగించి వైద్యులు వాళ్ల వ్యాధి లక్షణాల్ని ముందుగానే అంచనా వేయవచ్చు. అందువల్ల ప్రతి ఒక్కరికి ఖచ్చితమైన చికిత్స అందించడం సాధ్యమవుతుంది. ఏఐ సపోర్ట్తో ఈ డిజిటల్ శరీరాల్లో వచ్చే మార్పుల్ని ముందుగానే గుర్తించవచ్చు. అందువల్ల ప్రమాదకరమైన ఆరోగ్య సమస్యల్ని ముందుగానే ఊహించవచ్చు, నివారించవచ్చు. ముఖ్యంగా క్యాన్సర్, గుండె జబ్బులు, నర్వస్ సమస్యల్లాంటి క్లిష్టమైన వ్యాధుల విషయంలో డయాగ్నోసిస్, చికిత్స కూడా సులువైపోతాయి. మెడికల్ రంగంలోనే కాదు, క్రీడా రంగంలో కూడా డిజిటల్ డోపెల్ గ్యాంగర్స్ వల్ల ఎంతో ఉపయోగం ఉంటుంది. క్రీడాకారులు ఈ డిజిటల్ రూపాల ద్వారా తమ శరీర భంగిమల్ని విశ్లేషించి తమ పనితీరును మెరుగుపరుచుకోవచ్చు. ఆటోమేటెడ్ ట్రైనింగ్ మోడల్స్ ద్వారా ఎక్కువ కాలం పట్టే వ్యాయామాల్ని తక్కువ కాలం చేసి ఫలితాలు పొందవచ్చు. ఫుట్బాల్, క్రికెట్, బాస్కెట్బాల్ వంటి క్రీడల్లో మాత్రమే కాదు, యోగా, మల్లయుద్ధం లాంటి శారీరక క్రీడల్లో కూడా ఈ డిజిటల్ ట్విన్స్ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. ఎదుర్కొనే ప్రత్యర్థుల్ని ముందుగానే అర్థం చేసుకుని వ్యూహాల్ని సిద్ధం చేసుకోవడానికి కూడా ఈ టెక్నాలజీ సాయపడుతుంది. ఇక వర్క్ ప్లేస్లో భద్రత పెంచడానికి కూడా డిజిటల్ డోపెల్ గ్యాంగర్స్ ఉపయోగపడతాయి. ముఖ్యంగా ఫ్యాక్టరీలు,
ఖనిజ పరిశ్రమలు, న్యూక్లియర్ ప్లాంట్స్ లాంటి ప్రమాదకరమైన వాతావరణాల్లో పనిచేసేటప్పుడు ఉద్యోగులకు ఈ డిజిటల్ ట్విన్స్ ఉపయోగించి ముందస్తుగానే శిక్షణ ఇవ్వవచ్చు. ఎవరైనా ప్రమాదంలో పడే అవకాశాన్ని ముందుగానే అంచనా వేసి జాగ్రత్తలు తీసుకోవచ్చు. శాస్త్రీయ పరిశోధనల్లో కూడా వేగం పెరుగుతుంది. ఎందుకంటే డిజిటల్ డోపెల్ గ్యాంగర్స్ ద్వారా క్లినికల్ ట్రయల్స్ని వేగంగా నిర్వహించవచ్చు. ఒక వ్యాక్సిన్ లేదా చికిత్సా విధానాన్ని కొత్తగా అభివృద్ధి చేయాలంటే ఏళ్ల తరబడి చాలా ప్రయోగాలు చేయాల్సి వస్తోంది. కానీ ఈ టెక్నాలజీ ద్వారా డిజిటల్ మోడల్స్ని పరీక్షించవచ్చు. అందువల్ల మందుల ప్రభావాన్ని ముందుగానే అంచనా వేసి వేగంగా ఔషధాలు, వ్యాక్సిన్స్ తయారు చేయవచ్చు. అంతేకాదు, మెడిసిన్ వాడకం వల్ల మనుషులపై వచ్చే నెగిటివ్ ప్రభావాల్ని కూడా తగ్గించవచ్చు. ఇది మాత్రమే కాదు, ఫ్యూచర్ సిటీ ప్లాన్స్లో కూడా డిజిటల్ డోపెల్ గ్యాంగర్స్ వల్ల ఉపయోగం ఉంటుంది. ఉదాహరణకి, ఒక సిటీలో కొత్తగా రోడ్లు, బ్రిడ్జీలు, భవనాలు కట్టాలనుకోండి. నిర్మాణం చేయకముందే ఈ మోడల్స్ ద్వారా ఎన్నో స్పష్టమైన అంచనాలు వేసుకోవచ్చు. ఉదాహరణకి, ట్రాఫిక్ నియంత్రణ ఎలా ఉండాలి, ఏ భవన నిర్మాణం వల్ల ఎటువంటి ఎఫెక్ట్ వస్తుంది, వాతావరణ మార్పులు ఫ్యూచర్ సిటీని ఎలా ప్రభావితం చేస్తాయి, ఇలాంటి అనేక ప్రశ్నలకు ముందుగానే సమాధానాలు లభిస్తాయి. అయితే డిజిటల్ డోపెల్ గ్యాంగర్స్ వల్ల నష్టాలు లేవా అంటే నష్టాలే కాదు, భయాలు కూడా ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా మనుషుల ప్రైవసీ విషయంలో ఎన్నో సమస్యలు రావచ్చు. అచ్చం తనలాగే ఉండే ఒక డిజిటల్ రూపం రూపొందాలంటే మనిషి ఎవరైనా తన గురించి అన్ని విషయాల్ని అందించాల్సి ఉంటుంది. అలా చేస్తే ఇక తనదంటూ సొంత విషయం ఏదీ మిగలదు. ఎంతో పర్సనల్ అయిన ఆ డేటా దుర్వినియోగం కాదనే గ్యారంటీ లేదు. ఒక మనిషి బ్లడ్ గ్రూప్ ఏంటన్నది నలుగురికి తెలిస్తే దానివల్ల పెద్ద నష్టం ఉండకపోవచ్చు. కానీ మనం ఎలా ఉంటాం, ఎలా నడుస్తాం, మన శరీరంలో లోపాలేంటి, ఉన్న వ్యాధులేంటి, ఇలా అన్ని బట్టబయలైపోతే ఇక ఆ వ్యక్తిగత జీవితానికి విలువే ఉండదు. ఇదే చాలా మందికి ఉన్న భయం. డిజిటల్ డోపెల్ గ్యాంగర్స్ సమాచారం పైన డీప్ ఫేక్ టెక్నాలజీ ఉపయోగిస్తే అది మరింత ప్రమాదకరంగా మారుతుంది. నకిలీ వీడియోలు, తప్పుడు వార్తలు సృష్టించడం ఎంతో సులభమైపోతుంది. ప్రముఖ వ్యక్తుల మాటలు మార్చి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసి సమాజంలో గందరగోళం కలిగించే అవకాశం ఉంది. ఇలా జరిగితే రాజకీయాల్లో, న్యాయ వ్యవస్థలో, సామాజిక మాధ్యమాల్లో దాని ప్రభావం విపరీతంగా ఉంటుంది. ఇక కొన్ని రంగాల్లో అయితే అసలుకే మోసం ఏర్పడవచ్చు. ఉదాహరణకి, ఒక సినిమా నటుడి డిజిటల్ ట్విన్ తయారు చేయగలిగితే అతను నటించకపోయినా అతనే నటించినట్టుగా సినిమా తీయవచ్చు. అతని అనుమతి లేకుండా అతను ఏం చేసినట్టయినా చూపించవచ్చు. ఇలాంటి ఎన్నో ప్రమాదాలున్నాయి. అన్నట్టు డోపెల్ గ్యాంగర్స్కి సంబంధించి పాశ్చాత్య దేశాల్లో ఒక నమ్మకం ఉంది. అచ్చం తనలాగే ఉండే వ్యక్తిని కలిస్తే ఎన్నో కష్టాలు వస్తాయని కొందరు నమ్ముతారు. కవలలతో సమస్య లేదు, కానీ రక్త సంబంధం లేకపోయినా పోలిక ఉండే వ్యక్తిని కలిస్తే అది రాబోయే దురదృష్టానికి చిహ్నం అన్నది ఓ నమ్మకం. మూఢనమ్మకాల మాట పక్కన పెడితే అసలు భవిష్యత్తులో ఈ డిజిటల్ డోపెల్ గ్యాంగర్స్ ఎలా మారబోతున్నాయి, మానవాళికి ఉపయోగపడతాయా, ప్రమాదాలు తెస్తాయా అనేది కాలమే చెప్పాలి. డిజిటల్ డోపెల్ గ్యాంగర్ టెక్నాలజీ చాలా కొత్తది. ఎన్నో రంగాల్ని ఇది మార్చేయగలదు. కస్టమర్ సపోర్ట్, సేల్స్, ఫిల్మ్ ఇండస్ట్రీ, డిజిటల్ మార్కెటింగ్ లాంటి రంగాల్లో ఇది సమస్యలు కూడా తేగలదు. మరేం చేయాలి? సరైన చట్టాలు తేవాలి. ప్రస్తుతం డిజిటల్ డోపెల్ గ్యాంగర్స్ టెక్నాలజీ పైన సరైన నియంత్రణ చట్టాలేవీ లేవు. ఎవరి డేటాను ఎవరు ఉపయోగించుకోవచ్చు, ఎలా ఉపయోగించాలి, అనుమతికి రూల్స్ ఏమిటి, అనుమతి లేకుండా ఒకరి డిజిటల్ కాపీని మరొకరు రూపొందించవచ్చా? ఇలాంటి అనేక ప్రశ్నలకి ఇప్పటికీ స్పష్టమైన సమాధానాలు లేవు. మనుషుల భావోద్వేగాల్ని, క్రియేటివిటీని కంప్యూటర్లు పూర్తిగా అనుకరించలేకపోవచ్చు. ఈ డిజిటల్ డబుల్స్ ఏర్పడితే మనిషి అంటే ఏంటి, వ్యక్తిత్వం అంటే ఏంటి అన్నది కూడా కొత్తగా నిర్వచించుకోవాల్సిన అవసరం కలుగుతుంది. కాబట్టి డిజిటల్ డోపెల్ గ్యాంగర్స్ రూపకల్పన, వినియోగాల విషయంలో అవగాహనతో స్పష్టమైన చట్టాలు తయారు చేయాలి. ముఖ్యంగా వ్యక్తిగత గోప్యత, భద్రతల్ని దృష్టిలో ఉంచుకొని ఈ చట్టాలు చేయాల్సి ఉంటుంది. లేకపోతే భవిష్యత్తులో ఈ డిజిటల్ డోపెల్ గ్యాంగర్స్ అనేవి పాత సమస్యల్ని పరిష్కరించినా ఇప్పటివరకు లేని అనేక కొత్త సమస్యల్ని తెచ్చిపెట్టడం ఖాయం. డీప్ ఫేక్ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఫోటోలోనే కాదు, వీడియోలో కూడా మనుషుల ఫేసుల్ని మార్చేయగలుగుతున్నాం. అయితే ఒక ఫోటోలోని వ్యక్తి ఫేసులో ఎక్స్ప్రెషన్స్ మారిపోవాలంటే, 2D ఫోటోలోని పర్సన్ కూడా 3D మోడల్ మాదిరిగా ఇటు అటు తల తిప్పాలంటే అవన్నీ కూడా ఇప్పుడు ఈజీ అయిపోయాయి. అది మామూలు ఫోటో కావచ్చు, మనకి కావలసిన హెడ్ యాంగిల్, ఫేస్లో మనకి కావలసిన ఎక్స్ప్రెషన్ చెబితే చాలు, ఫోటో అక్కడికక్కడే మారిపోతుంది. జస్ట్ స్లైడర్స్ జరిపితే చాలు. ఒకప్పుడు అద్భుతాలనుకున్న ఇలాంటి విషయాలు కంప్యూటర్ విజన్ టెక్నాలజీ వచ్చాక చాలా ఈజీ అయిపోయాయి. మరి అలాంటి ఓ ఇంట్రెస్టింగ్ టూల్ని ఇప్పుడు పరిచయం చేసుకుందాం. ఫోటోలని వ్యక్తి ఎక్స్ప్రెషన్స్ని చేంజ్ చేయడం అనే దానికి చాలా కష్టపడాలి. ఎందుకంటే ఫోటోషాప్ తెలిసి ఉండాలి, చాలా కష్టపడి చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా ఏ వచ్చిన తర్వాత ఇవంతా సింపుల్ అయిపోయాయి.
ఏఐనే అందులో ఎక్స్ప్రెషన్స్ అర్థం చేసుకొని చేంజ్ చేయడం, ఆ ఫోటోకి తగినట్లుగా ఆ వ్యక్తి తాలూకు అంటే కళ్ళు ఎక్కడున్నాయి, అలాగే మొత్తం అన్నీ కూడా తెలుసుకొని దానికి తగ్గట్లుగా తయారు చేయడం అనేది ఏఐ స్పెషాలిటీ. అలానే ఫేస్ని రొటేట్ చేయడం, ఇది కూడా మనం ఫోటోషాప్లో చేయాలంటే చాలా కష్టపడాలి. కానీ ఏఐ వచ్చిన తర్వాత ఇవన్నీ ఈజీ అయిపోయాయి. అటువంటి ఒక మంచి టూల్ ఉంది, ఆ టూల్ని ఇవాళ పరిచయం చేసుకుందాం. ఎక్స్ప్రెషన్ ఎడిటర్. ఈ టూల్ ఎలా పనిచేస్తుంది ఏంటి అనేది కూడా ఒకసారి చూద్దాం. ఇక్కడ మనం ఇమేజ్ని అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ హెడ్కి సంబంధించి మనం ఎటు టర్న్ చేసుకోవాలనేది, తర్వాత ఐస్లో మనం ఐబ్రోస్ సంబంధించి అది కూడా ఆప్షన్ ఉంది, బ్లింకింగ్ ఆప్షన్ ఉంది, అలాగే ఇట్లా రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి. నెక్స్ట్ మౌత్కి సంబంధించి కూడా మనం ఎలా చేంజ్ చేయాలి ఏంటి, స్మైల్ కావాలా, ఇవన్నీ ఉన్నాయి దీంట్లో ఆప్షన్స్. ఇంకా మోర్ సెట్టింగ్స్ అని వీటన్నిటిని కూడా మనం యూజ్ చేసి ఇక్కడ మనం ఇప్పుడు ఒక ఇమేజ్తో ట్రై చేద్దాం. ఇప్పుడు ఒక ఇమేజ్ అప్లోడ్ చేస్తున్నా. ఇప్పుడు ఈ ఇమేజ్లో హెడ్ రొటేట్ అనేది ఇప్పుడు చేయను, ముందు ఐస్ చేంజ్ చేద్దాం. ఐబ్రోస్ లో ఉన్నాయి కాబట్టి ఇక్కడ కొంచెం ఇద్దాం ఐబ్రోస్. బ్లింక్లో మొత్తం కళ్ళు మూసేద్దాం. ఇది ప్యూపల్. సబ్మిట్ క్లిక్ చేద్దాం. ఇమేజ్లో చేంజెస్ ఎలా వస్తాయో చూద్దాం. చూడండి, బ్లింక్లో నేను కళ్ళు మూసాను, మొత్తం క్లియర్గా మనకి తెలుస్తుంది. ఐబ్రోస్ కూడా చేంజ్ చేసాము. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, చాలా సింపుల్గా మనం వర్క్ చేయొచ్చు దీని మీద. ప్యూపల్ దగ్గర మనం కొంచెం చేంజ్ చేద్దాం. ఇప్పుడు చేసి దీన్ని సబ్మిట్ చేద్దాం. ఇమేజ్ ఎలా మారుతుందో చూడండి. మనకి పీపుల్ సెట్ చేసిన తర్వాత పీపుల్లో గుడ్లు చూడండి సైడ్కి తిప్పారు. నెక్స్ట్ నేను రొటేట్ లెఫ్ట్ రైట్ టర్న్ అని ఇచ్చాను, ఇది సబ్మిట్ చేస్తున్నా. చూడండి, మనం ఆల్రెడీ కనుగుడ్లు ఎటువైపు మార్చామో అటు టర్న్ చేసుకోవడానికి ఇమేజ్కి ఇచ్చాము. నెక్స్ట్ ఏం చేద్దాం అంటే మౌత్లో చూద్దాం కొన్ని ఏం చేంజెస్ చేయొచ్చు మౌత్కి. అంటే ఇక్కడ ప్రొనౌన్సియేషన్ గురించి కూడా ఇచ్చారు. ఆ అన్నప్పుడు నోరు ఎలా తెరుస్తారు, ఈ అన్నప్పుడు ఎలా తెరుస్తారు, మాట్లాడే దాన్ని బట్టి కూడా మనకి ఇక్కడ ఇమేజ్ చేంజ్ అవుతుంది. సరే, ఒకసారి ఇది ఒకటి కొంచెం ట్రై చేద్దాం. ఆ అనేదానికి కొంచెం ఇద్దాం, ఎక్స్ప్రెషన్ ఏమొస్తుందో ఏం చేంజ్ అవుతుందో చూద్దాం. ఇది నేను క్లిక్ చేస్తున్నా. స్మైల్ కొంచెం తీసుకుందాం, అసలు ఎలా ఉంటుందో చూద్దాం. సబ్మిట్ చేసిన. చూడండి, ఆ అన్నదానికి నోరు అలా తెరిచి అలా ఇచ్చారు. సో ఆ నోరు తెరిచినప్పుడు మరి స్మైల్ లేదు కదా, కొంచెం ఆ అనేదాన్ని తగ్గించి స్మైల్ దానికి ఎక్కువ ఇద్దాము. ఇప్పుడు సబ్మిట్ చేస్తా, ఏ ఇమేజ్ జనరేట్ అవుతుందో చూద్దాం. చూడండి, కొంచెం ఆ అనేదానికి సౌండ్కి ఇచ్చి ప్రొనౌన్సియేషన్, అది ఆ ప్రొనౌన్సియేషన్తో పాటు మనకి కొంచెం స్మైల్ కావాలన్నాం. ఇమేజ్ పర్ఫెక్ట్ వచ్చింది. మనం రొటేట్ చేసాము, కనుగుడ్లు తిప్పాము, నోరు తెరవడం, స్మైల్. అంటే ఇంతలా చేంజ్ చేయొచ్చు ఒక ఇమేజ్ని. ఇది డౌన్లోడ్ చేసుకోవాలి, మనం ఇమేజ్ని సేవ్ చేయాలి కదా. ఇక్కడ డౌన్లోడ్ క్లిక్ చేసుకుంటే అవుతుంది. డౌన్లోడ్ అయిన ఇమేజ్ని ఒకసారి చూద్దాం. సో ఇది ఫైనల్ ఇమేజ్. నెక్స్ట్ ఇంకా కొన్ని ఇమేజెస్ ఉన్నాయి, కొన్ని ఇమేజెస్ పెట్టుకున్నాం. వాటికి కూడా మనం కొన్ని ఎక్స్ప్రెషన్స్ చేంజ్ చేద్దాం, అలాగే రొటేట్ చేద్దాం. మనకు తగినట్లుగా కొన్ని ఇమేజెస్ని మనం ట్రై చేద్దాం. రొటేట్ అప్ డౌన్ చేస్తున్నా. చేసిన తర్వాత ఈ ఇమేజ్లో నేను ఇంకొకటి ఐస్లో చేంజెస్ చేద్దాం. అండ్ నెక్స్ట్ కొంచెం బ్లింక్ తగ్గిద్దాము. ఇప్పుడు ఒకసారి ఇమేజ్లో ఏమొస్తుందో చూద్దాం. అలాగే మౌత్లో కూడా ఆ అనేది అంటే ఏమొద్దు మనకి, కొంచెం క్లోజ్ చేద్దాం, స్మైల్ ఎక్కువ పెడదాం. ఈ ఇమేజ్ ఏమొస్తుందో చూద్దాం. ఇక్కడ ఒక్కొక్కసారి మనం సబ్మిట్ కొట్టకపోయినా కూడా ఆటోమేటిక్గా తీసుకుంటుంది, సర్వర్ ఫాస్ట్ ఉన్నప్పుడు. కొన్నిసార్లు మనం సబ్మిట్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఇక్కడ స్మైల్ అంతా వచ్చింది, బాగుంది. కానీ ఇమేజ్లో కళ్ళు ఎక్కువ మూసి ఉండడం బాగాలేదని అనిపిస్తోంది. మరి చేంజ్ చేసుకోవాలి కదా. బ్లింక్లోకి వెళ్ళి చేంజ్ చేద్దాం. ఐస్లో కళ్ళు కొంచెం తెరుద్దాం. ఎస్, ఆటోమేటిక్గా వచ్చింది, సర్వర్ ఫాస్ట్ ఉంది కాబట్టి. చూడండి, సబ్మిట్ కూడా క్లిక్ చేయలేదు నేను ఇక్కడ. యా, ఇప్పుడు ఈ ఇమేజ్లో నేను రొటేట్ లెఫ్ట్ రైట్ టిల్ట్ అని ఒకటి, ఇది కొంచెం తీసుకుందాం. తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫేస్ని రొటేట్ లెఫ్ట్ రైట్ టర్న్ ఇంకొంచెం ఇస్తాను. నేను ఇస్తున్నప్పుడే అయిపోతుంది అది ఆటోమేటిక్గా, అంటే సర్వర్ ఫాస్ట్ ఉన్నప్పుడు. నెక్స్ట్ ఐస్లో చేంజెస్ అంటే ఈ ఇమేజ్లోనే ఐస్
ఇందులో ఐబ్రోస్ కొంచెం ఎస్. నెక్స్ట్ నవ్వుతుంది కదా, మౌత్ మొత్తం క్లోజ్ చేద్దాం. ఇవి కూడా క్లోజ్ చేద్దాం. ఓ మౌత్లో కొంచెం ఇద్దాంలేండి, స్మైల్ ఇస్తేనే బాగుంది ఈ ఫోటోకి. చూడండి ఆటోమేటిక్ అంటే మనకి చేంజెస్ కనిపిస్తున్నాయి కదా. చూడండి హెడ్ మొత్తం రొటేట్ చేసుకోవచ్చు. రొటేట్ అప్ డౌన్ ఇంకొంచెం చేంజ్ చేద్దాం. చూడండి ఎంత చేంజెస్ అసలు ఇమేజెస్లో తేడా ఉంది. ఈ రెండింటికి చాలా తేడా ఉంది. సో చూశారు కదా, ఒక ఇమేజ్లో మనం ఒక ఇమేజ్ని ఇచ్చినప్పుడు ఇవి కళ్ళు, ఇది ముక్కు, ఇది నోరు అని మనం ఎక్కడ కూడా చెప్పట్లేదు. చెప్పకపోయినా కంప్యూటర్ విజన్ ద్వారా గుర్తుపట్టగలిగి మనకు కావాల్సిన ఎక్స్ప్రెషన్ని మనకు కావాల్సినట్లుగా తయారు చేయగలుగుతుంది. యూజ్ చేయడం కూడా చాలా సింపుల్గా బాగుంది. మీరు కూడా ట్రై చేయొచ్చు ఏ ఇమేజ్తో అయినా సరే.